ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ నేను సంతోషంగా దిగిపోతాను అని చెప్పడం వెనుక జగన్మోహన్ రెడ్డికి ఓటమిని అంగీకరించిన అట్లయినది. ఎందుకంటే ఓటమి కాదు, ప్రజా తిరుగుబాటు ఊహించిన జగన్ను తరిమి కొట్టారనే భయంతో తప్పుకుంటున్నానంటూ కథనాలు. గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే విధంగా ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ప్రజలందరూ కూడా ఇంటికి పంపించారు. ఈయన కూడా ఇంటికి పంపించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని తెలుసుకొని ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2021లో నా వెంట్రుగా పీకలేరు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 22లో నన్ను నమ్మండి అన్నాడు, 23లో మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు, ఇప్పుడు హ్యాపీగా దిగిపోతాను అన్నాడు. కాబట్టి ఈయన హ్యాపీగా దిగిపోయేదానికి రెడీగా ఉన్నాడు. ప్రజలు నన్ను అర్థం చేసుకుని ఏ విధంగా అయినా ప్రజలు నన్ను తరిమి కొట్టారు అనే ఉద్దేశంతో ఆయన ముందుగానే ఊహించి ఆయన ఓటమిని అంగీకరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. ఆ 4 లక్షల కోట్లు ప్రజాధనాన్ని ఏ విధంగా దాచుకోవాలనే ఉద్దేశంతో ఆయన దిగిపోవడానికి కూడా రెడీ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ప్రజల మీద పెను భారం వేశాడు. ఇప్పుడు భారం వేసిన తర్వాత దాచుకున్న డబ్బు ప్రజలు బయటికి తీస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా నిట్టూర్పుమైన మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశావు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక గుట్ట కొండ ఏమీ లేకుండా ఇసుక అన్నీ కూడా దోచుకున్నావు. ఇంకా దోచుకోవడానికి ఏమీ లేదని తెలుసుకుని ప్రజలు ఇది గ్రహించారని చెప్పి నేను రిటైర్డ్ అయిపోతాను సంతోషంగా అని చెప్తున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నీ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. నువ్వు చెప్పిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కనీసం నీ సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశావని మీ చెల్లెలే చెప్తా ఉంది. ఈ పరిస్థితిలో ప్రజలు నన్ను నమ్మరు అనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా ఇంటర్వ్యూల్లో నేను సంతోషంగా పోతానని చెప్పావు. 21లో ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడావో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు సంతోషంగా దిగిపోయేది కాదు, ప్రజలు నిన్ను తరిమి కొట్టేది గ్యారెంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.